తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. నమస్తే, మీరు చూస్తుంది ఐడ్రీమ్. నేను మీ కీర్తి. మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. వారాహి నవరాత్రుల్లో హడావుడిగా బిజీగా ఉన్నారు, బట్ స్టిల్ మా ఐడ్రీమ్ ప్రేక్షకుల కోసం టైం తీశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఆగస్టు నెలకి సంబంధించిన రాశి ఫలాల్ని ఈరోజు తెలుసుకుందాం. ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. సో కర్కాటక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామండి. కర్కాటక రాశి వాళ్ళకి కొంచెం యావరేజ్గా ఉంటుందండి ఈ మంత్. కొంచెం స్లోగా ఉండవలసిన టైం. పర్టికులర్గా జాబ్లో ఉన్నవాళ్ళు, లేదంటే ఏదైనా సీరియస్గా మిషన్ ఉన్నవాళ్ళు కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటే చాలా బెటరు. కొంచెం అంటే తటస్థంగా ఉండండి అంతే. డోంట్ వరీ అబౌట్ అప్స్ అండ్ డౌన్స్. అంత బాగుందని లేదు, అంత బాగలేదని లేదు. ఇంతకు ముందు ఎలా ఉందో అలానే ఉంటుంది. సహజంగా సాధారణంగా ఉంటుంది, సామాన్యంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇంగ్లీష్లో నార్మల్. తర్వాత ఇందులో కర్కాటక రాశి చూసుకుంటే ఇందులో పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు అంతా కర్కాటక రాశిలో ఉంటారు. ఇందులో ముఖ్యంగా మనం చూసుకుంటే లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం సింపుల్ వర్డ్స్లో మనం తెలుసుకోవచ్చు ఎలా ఉంటుంది. ఫస్ట్ సూర్యుడు 2వ ప్లేస్లో ఉండటం వల్ల ధనానికి సంబంధించిన విషయాలు అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. కొన్నిసార్లు వీళ్ళకి అధికంగా ధనం రావచ్చు, లేదంటే ఉన్న ధనం కూడాను వృధాగా ఖర్చు అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. బోత్. రెండోది ఏంటి, వ్యాధార్థి అంటే హెల్త్ కాంప్లికేషన్స్ వల్ల ఇబ్బంది పడే పరిస్థితి చూపిస్తుంది. నెక్స్ట్ అర్ధాక్షమి, అగైన్ ధనం కోల్పోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ శుక్రుడు వీళ్ళకి 3వ స్థానంలో ఉండి ఓవరాల్గా గ్రోత్ని, ప్రాస్పరిటీని ఇస్తూ ఉంటాడు. ప్లస్ శత్రువుల ద్వారా ఇబ్బందులు కూడా తీసుకొని వస్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే చూసినా కానీ కొంచెం మిక్స్డ్గా ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన టైం అని మనం గమనించాలి. సో మనకేం చెప్తారంటే సూర్యుడు వీళ్ళకి 2nd హౌస్లో ఉండటంతో మిక్స్డ్ రిజల్ట్ ఖచ్చితంగా. ఏ విషయంలో మిక్స్డ్ రిజల్ట్ అంటే మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే హేనత్వం దుష్ట సంసర్గో మనస్తాప శిరోవెదః నిష్ఫలం కృషి వాణిజ్యం విత్తరాశి గతో రవి అంటారు. అంటే 2వ స్థానం ధనానికి సంబంధించిన రాశి. సూర్యుడు ఇప్పుడు అక్కడ ఉన్నారనమాట. సూర్యుడు ఎక్కడైతే ఉంటారో ఆ యొక్క భావం, రాశి అది వృద్ధి చెందదు అని మనకి జ్యోతిష శాస్త్రంలో చెప్తూ ఉంటారు. దీని ప్రకారం ఏంటి, కుటుంబానికి సంబంధించి కానివ్వండి, ధనానికి సంబంధించి, ధనం పోగు చేసే స్థానానికి సంబంధించి, నగలకు సంబంధించిన విషయాల్లో బేసిక్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, మాట్లాడే విషయాల్లో ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తారు. ఇందులో మనకేం చెప్తారు, హీనత్వం అంటే ఏమవుతుంది, వీళ్ళకి బుద్ధి లోవర్ స్టాండర్డ్స్లో వర్క్ చేస్తూ ఉంటుంది. సో వాళ్ళ స్టాండర్డ్స్, వాళ్ళ సమ ఉద్యోగులతో కాకుండా తక్కువ కేటగిరీలతో ఉన్న వాళ్ళతోటి, తక్కువ ఎడ్యుకేషన్, ఇలా నీచ బుద్ధి కలిగిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలని ఆలోచన వస్తుంది వీళ్ళకి. రెండోది ఏమంటే దుష్ట సంసర్గో, దుష్టులతోటి సహవాసం చేయాలనిపిస్తూ ఉంటుంది వీళ్ళకి. తర్వాత వాళ్ళకి మనస్తాపానికి గురైపోతూ ఉంటారు. శిరోవేద, విపరీతమైన తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బిజినెస్ చేసినా, వ్యాపారం చేసినా, ఇది చేసినా అందులో నిష్ఫలం అంటే సరైన ఫలితం ఉండదు అని మనకి సంస్కృతంలో చెప్పడం జరుగుతూ ఉంటుంది. దానితో పాటుగా విపరీతంగా క్వారల్స్, ఎండ్లెస్ ఆర్గ్యుమెంట్స్. వీళ్ళేదో పాపం వీళ్ళ మాన వీళ్ళు కాఫీ తాగుతున్న, టీ తాగుతున్న కూర్చుంటే వేరే వాళ్ళు చడగటం, గొడవ పెట్టుకోవడం, అది ఏడో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆఫీస్లో కూడా అంతే, వృధాగా వచ్చేసి ఏదేదో జరుగుతూ ఉంటుంది, అది ఎడి చేసి ఎటో వెళ్ళిపోతుంది డిస్కషన్. ఇలా ఫోకస్డ్గా లేకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరం అని చెప్పాలి. నెక్స్ట్ కుజుడు సేమ్ ఏ విధంగా అయితే సూర్యుడు ఇబ్బంది పెడుతూ ఉన్నారో కుజుడు కూడా వీళ్ళకి అదే విధంగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అందుకని ఇది 2 గ్రహాలు ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. ఇందులో వీళ్ళకి ఏం చెప్తారు, 12వ స్థానంలో మార్స్ ఉండటం వల్ల ఒకటి సంస్కృతంలో ఏం చెప్పారో చెప్పి, బట్ నాకు రియల్ టైం కాల్స్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు చెప్తాను. ఇందులో మనకేం చెప్తారంటే ప్రవాసం వ్యాధి పీడాంచ బంధువైరం ధనక్షయం దేహ పీడాంచ సంచారం ద్వాదశకే కుజ అని చెప్తారు. అంటే ఏంటి, ఈ టైంలో అవుట్ స్టేషన్కి వెళ్ళటం, ఫారిన్కి వెళ్ళటము, లేదంటే ప్రమోషన్స్ నుంచి వేరే చోటకి వెళ్ళటం, లాంగ్ ట్రావెల్ చేయటం అన్నీ చేస్తూ ఉంటారు. బంధువులతోటి మనస్పర్ధలు వస్తూ ఉంటుంది, శారీరకంగా ఇబ్బంది ఉంటుంది. తర్వాత దేశ సంచారం, అటు ఇటు వృధాగా ట్రావెల్స్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని మనకు చెప్తారు. అయితే ధన ప్రవాహం వస్తూనే మానసికంగా టెన్షన్స్ని, ధనాన్ని కూడా తీసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కుజుడు 12వ స్థానంలో ఉండటం. బట్ రియల్ లైఫ్లో నాకు కాల్స్ వచ్చినప్పుడు నేను స్కాన్ చేస్తే ఏమవుతుందంటే ఈ టైంలో వీళ్ళు హాస్పిటలైజేషన్స్ అయ్యే అవకాశము, హాస్పిటల్స్కి వెళ్ళటము, హాస్పిటల్ ద్వారా విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టడము, బ్లడ్ శాంపిల్స్
వీళ్ళ బ్లడ్ వీళ్ళ కళ్ళు చూసేసుకుంటారు అనమాట. ఇట్లాంటి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బ్లడ్కి సంబంధించిన వైరల్ ఫీవర్స్, బ్లడ్లో చేంజెస్ మరి ఇవి ఎక్కువగా ఈ టైంలో వాతావరణం కూడా అలానే ఉంది చూడండి. వాతావరణం కూడా అలానే ఉంది. బట్ ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా అలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి. వైరల్ ఫీవర్స్, విపరీతంగా బాడీ పెయిన్స్ అవన్నీ రావటం నాకు రియల్ లైఫ్లో అంటే మనకి క్లయింట్లు చెప్పే లాంగ్వేజ్లో ఎలా ఉంటుంది అనమాట. ఇవి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ శుక్రుడు అగైన్ బుధుడు కూడా వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉన్నారండి. ధనానికి సంబంధించిన బ్లాకేజెస్ ఉంటాయి. మనీ అనేది స్మూత్గా మూవ్ అవ్వదు. సో బుధుడు ఏమంటే ప్రాసెస్, ఇటు నుంచి అటు నుంచి శుక్రుడా మనం చెప్పేది బుధుడా? శుక్రుడు చెప్పబోతున్నాను, మధ్యలో బుధుడు గురించి కూడా చెప్తున్నాను అనమాట. సో బుధుడు ఏమవుతుందంటే జనరల్గా మనం బుధుడు గురించి మాట్లాడడం అందుకని అడుగుతున్నారు అనమాట. అంటే బుధుడు వచ్చేటప్పుడు ప్రాసెస్ ఎలిమెంట్ అనమాట. ఇన్ఫర్మేషన్ అటు ఇటు ప్రాసెస్ చేస్తూ ఉంటారు, మాట్లాడటం, కమ్యూనికేషన్. అలానే ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో ఈ మనీ ట్రాన్సాక్షన్స్ మూవ్ అవ్వకుండా స్టాగ్నేటెడ్ అయిపోతుంది. ఓకే. అందుకని బంధించినట్లు ఉండడానికి కారణం ఎవరు? బుధుడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. మనం రెగ్యులర్గా చెప్పుకున్నట్లుగా శుక్రుడు గురించి ఎక్కువగా ఖచ్చితంగా చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే శుక్రుడు సుఖాన్ని, భోగాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తారు కాబట్టి. ఇక్కడ ఏమవుతుందంటే శుక్రుడు వీళ్ళకి 3వ స్థానంలో మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు. ఒక యాంగిల్లో వాళ్ళ మాట మీద బాగా పలుకుబడి ఉండటం, గౌరవం ఉండటం, తర్వాత ఫ్రెండ్స్ ద్వారా బెనిఫిట్, ఓవరాల్గా ప్రాస్పరిటీని ఇస్తూనే అదర్ సైడ్లో విపరీతంగా శత్రువులు పెరిగే అవకాశము, ధన నష్టము, వ్యాపారంలో నిరాశ, నిస్పృహ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందులోనూ వీళ్ళకి శుక్రుడు లోహమూర్తిగా ఎంటర్ అయ్యారనమాట. అంత మంచి రిజల్ట్ ఎవరు? చాలా నామినల్గా రిజల్ట్ ఇస్తూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు. బట్ ఎవరైతే లాంగ్ ట్రావెల్స్ వెళ్ళి వెకేషన్ చేయాలనుకున్న వాళ్ళకి, ప్లేజర్ ట్రిప్స్, సరదాగా ట్రిప్స్ ఉంటాయి కదండి, వాటి ద్వారా ఖర్చు బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఓవరాల్గా గ్రహం వైజ్ ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చెప్పుకోవచ్చు. ఎస్. సో మరి నక్షత్రాల వారికి ఎలా ఉంటుందండి వీరికి ఆగస్ట్ నెల? వీళ్ళకి నక్షత్రం వైజ్ కూడా చాలా బాగుందండి. మనకి కొంచెం కాంట్రడిక్షన్ ఉంది. గ్రహాలు ఇబ్బంది పెడుతుంటే నక్షత్రాలు సపోర్ట్ చేస్తున్నాయి వాళ్ళకి. దాంతో కొంచెం బ్యాలెన్స్గా వెళ్ళిపోవచ్చు. అందుకని నేనేం చెప్పానంటే నార్మల్గా ఉంటుంది, రెగ్యులర్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడికి ఏమవుతుందంటే పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది. ఫారిన్లో ఉన్న వాళ్ళకి, ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి, ఫారిన్ నుంచి మళ్ళీ రీసెటిల్ కావాలనుకున్న వాళ్ళకి బెస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. సంపదలు చాలా బాగుంటుంది, ధనలాభం ఉంటుంది. నెక్స్ట్ పుష్యమి నక్షత్రం వాళ్ళకి అగైన్ వీళ్ళకి ఆల్రౌండ్ అంతా బాగుందండి. ఏ విధంగా ఐశ్వర్యవంతంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, సంపదలు ఉంటుంది, ధనలాభం ఉంటుంది. సో ఇట్స్ అ వెరీ గుడ్ టైం. ఈవెన్ మనకి ఆశ్లేష నక్షత్రం కూడాను వీళ్ళకి కొంచెము ఏమంటారు మృత్యు భయము అని ఒక్కటి మాత్రం నెగిటివ్గా ఉంది. బట్ మిగతా అంతా వీళ్ళకి కూడా బాగుంది. నక్షత్రం వైజ్ చాలా బాగుందని మనం గమనించుకోవాలి. సో వీళ్ళు ఏమైనా రెమెడీస్ ఫాలో అవ్వాలంటే ఏం చేయాలంటారు? రెమెడీస్ వెరీ సింపుల్. అంటే నవగ్రహ స్తోత్రం అని ఉంటుందండి. అంటే మెజారిటీ ఆఫ్ గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా లేదు కాబట్టి నవగ్రహ స్తోత్రం చదువుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. జాబులో ఎవరికైనా ఈ దుష్ట సంగత్వం అంటే దుర్మార్గులు ఇలాంటివి పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దుర్గాదేవి గుళ్ళకి ఎక్కువగా విజిట్ చేస్తుంటే చాలా బాగుంటుంది. లలితా త్రిపుర సుందరదేవి, రాజశ్యామల ఇలాంటి అమ్మవారికి, పార్వతీదేవికి సంబంధించిన గుళ్ళన్నీ విజిట్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి శ్రావణ మాసం కాబట్టి ఇంకేమైనా విశేషమైన పూజలు చేయించుకుంటే చాలా బాగుంటుంది వీళ్ళకి ఈ టైంలో. ఎస్. సో గురుగారి అపాయింట్మెంట్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ని ఫిక్స్ చేసుకోండి. చాలా సంతోషం సురేష్ బాబు గారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.